కనబడుతున్నాయి రెండు. ఏం కనబడుతున్నాయి? టమాటా. పుట్టి మీద కూడు ఊరించినట్టు ఊరించకే ముద్దు. అర్థమవుతుందా? నాకా పొగరా? నీకే అందంగా ఉన్నానుగా, ఉంటదిరా మాత్రం పొగరు. ఏంటి ఈ అందానికే? ఈ అందం కంటే అందంగా లేనా? ఎంత మాట. ఈ అందం అయితే నాకేం అనిపించట్లా. నీకు అనిపిపోతే నాకు నేను నచ్చుతా. అందం అంటే ఆకాశంలో చందమామ ఎంత తెల్ల కనబడిద్ది, అలా మెరవాలి. ఒరే నాకేకరా, ఎందుకు నాకు వేస్తున్నావు? నేను ఎందుకు వేస్తాను నీకు? ఇది రోడ్డు, ఇది ఏం మైండ్ పని చేస్తుందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇది రోడ్డు, ఇది ఎలా వేస్తావు? ఇది ఇదన్నా రూమా? ఏంట్రా డబుల్ మీనింగ్ లోకి వెళ్తున్నావు? నేను వెళ్ళా, నువ్వే వెళ్తున్నావు. దాని డబుల్ మీనింగ్ వెళ్తానా? నేను ఎందుకు వెళ్తా డబుల్ మీనింగ్? నువ్వే వెళ్తున్నావు వేయవా అని. నేను ఎలా వేస్తా? ఏంటి వేయను. ఇప్పుడు నాకు ఇప్పుడు మూడు లేదు, నేను వేయను. అది ఏం మాట్లాడుతున్నారా? నోట్లో నుంచి వచ్చి నిజాలు ఇలాగే ఉంటాయి నీకు. అయ్యి నిజాలా నువ్వు మాట్లాడేది? మరి ఏంటి మాట్లాడుతున్నారు? అనిపిస్తుందా నిజమని? అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వస్తుంది, ఇలా వచ్చేసి ఇలా తగులుతుంది, తెలుసా? ఇక్కడ పడిపోదాం అనుకుంటున్నాను మాటలకి. బాబోయ్ అమ్మో ప్లీజ్ మాట్లాడొద్దు. ఏ మాటలు కావాలి మరి? అసలు ఏ మాటలు వద్దు. కప్ కాఫీ కావాలి అయితే. రోడ్డు మీద ఇక్కడ షాప్ కూడా లేదురా. వెళ్ళి నీకేమన్నా అక్కడ అడుక్కొద్దామంటే, నేను అబ్బాయి లేనోడు అని అడుక్కొద్దామంటే. ఊయమ్మ, అంటే నన్ను లేనోడిని చేసి అడుక్కునేవాడిని. చూసి బట్టలు కూడా చిరిగిపోయిన బట్టలు, మురికి బట్టలు వేయించావు నాకు. నువ్వు నిజంగా అడుక్కున్నాడు కాబట్టి ఆ బట్టలు వేసుకో. నీకేమో మంచిగా డ్రెస్సులు కొనిపించాలి. నువ్వు కొనిపించాను. రాత్రి కల్లో నేనే కొనిచ్చా నీకు. పొద్దునకి వేసుకొచ్చు నన్ను కలవడానికి. డైలాగ్ కొట్టావంటే కొంచెం అన్నా ఉండాలా? నువ్వు కొట్టే డైలాగ్ ఎక్కడ ఉండాలి? నీకన్నా సింక్ అవుతుందా? అంటే ఎక్కడ ఉండాలి చెప్పు? నీ దగ్గరే ఉండాలి. నా దగ్గర? నీ దగ్గరికి వస్తానంట. నా దగ్గరికి వద్దు. ఎందుకు? మీదకి ఎందుకు వచ్చేస్తున్నావు? దూరంగా ఉండు. మీదకి రావట్లా. ఏందో అలా లాగేస్తుంది, అర్థం కావట్లా. కొంచెం అడిగారు. హెయిర్ స్టైల్ బాగుంది. బాగుందని వేసుకుంది. బా చాలా బాగున్నావు తెలుసు ఈరోజు. ఆ రోజు బాగానే ఉంటాయి, ఈ రోజు లేదు. నాకు ఈ రోజే కొత్త కనబడుతున్నావు. ఈ షేప్ లో భలే ఉన్నావు తెలుసా? ఎందుకురా నాకు ఇలా? ఎందుకు ఇలా అంటే నేనేం చేయట్లా. బిస్కెట్లు వేసేస్తున్నా. నేనా? అంటే వచ్చేటప్పుడు బిస్కెట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చా, అక్కడ కొన్ని పెట్టి కొన్ని నీకు తెద్దామని చేస్తున్నా అన్నమాట. విని విని చాలా చిరాకు, బోరింగ్ గా ఉందిరా. ఏమని నీ మాటలు? చిరాకు వస్తుంది నిన్ను చూస్తే. ఫస్ట్ ప్రేమ వస్తుంది అంటూ ఇప్పుడు ఏమో చిరాకు వస్తుంది అంటున్నావు. నిజంగానే చిరాకుగా ఉంది. అంతేనా? దూరమే ఉన్నా. దగ్గర రామాకరా. దగ్గరికి ఎందుకు వస్తా? అంటేనే వస్తున్నావు. ఎలా లాగేస్తున్నావు నువ్వు అలాగా? అయ్యా అయ్యో పిచ్చా? నువ్వంటే పిచ్చి. అక్కడికి పో అని ఇలా అని నువ్వు దగ్గరికి రమ్మంటున్నావు. నాకు తెలుసు. చీ అనమాక. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మనం ఏదో ఇద్దరం ఏదో చేసుకుంటున్నాం అనుకుంటారు. లేనిపోయింది. లేదా పొదల్లోకి వెళ్దాం పా. నీతో నేను పొదల్లోకి? పోయేకొచ్చావా? లేకపోతే మరి ఎక్కడికి వస్తావు? మరి ఇక్కడికి వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి పిలిచినప్పుడు ఎలా వచ్చావు ఇక్కడికి? ఏదో మాట్లాడదామన్నా నచ్చాను. మరి మాట్లాడు. నువ్వు ఇంత డబుల్ మీనింగ్ గా మాట్లాడతాను, ఇంకా నేనేం మాట్లాడేది? అయ్యే బాగుంటాయి కదా నీకు. నీకు చెప్పానా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాకు అనిపిస్తుంది నీ కళ్ళు చెప్తున్నాయి. నా కళ్ళు నీకు అలా చెప్తున్నాయి? అలా చెప్తున్నాయి. నైట్ కలుద్దామని చెప్తున్నాయి నాకు. అదిగో కళ్ళు నైట్ మూసుకోవచ్చు, ఇప్పుడు వద్దు. ఇప్పుడైనా మొహం మీద కచ్చి వేస్తాలే. మొహం మీద కచ్చి వేస్తా, నీట్గా ఉంటుంది తెలుసా? పిచ్చి మాటలు కాదు. బొట్టు ఎందుకు ఎక్కడ పెట్టా? స్టైలా? చున్నీ ఏది? చున్నీ లేదు. అంటే నేను చూడాలనే.
ఛీ, బాబా ఈ డ్రెస్ మీద చున్నీ రాలేదు రా వేస్ట్ భారత్. అంతే రాదు, ఎందుకంటే నేను ఉన్నా కదా అందుకని రాదు. కంపెనీ వాడికి ఫోన్ చేసి చెప్పా ఆ డ్రెస్ మీద చున్నీ ఇమ్మాకండి దానికి అని. ఆ కంపెనీ వాడి నెంబర్ ఒకసారి చెప్పవా? 994446 ఏదో ఉంటది, సరిగ్గా గుర్తురా. అట్లా నైట్ మళ్ళీ కల్లా చెప్తా. నీ కల్లా నేను రావాలిగా. నువ్వు రావకర్లే, నీ డ్రెస్ వస్తుంది, నువ్వు వేసుకునే బట్టలు వస్తున్నాయి నాకు. రేపు నిజంగా నిద్ర ఉండట్లా నాకు. రేపు ఏ డ్రెస్ వేసుకుంటా? రేపు బ్లాక్ వేసుకుంటామని తెలుస్తుంది. బా, నువ్వు నో కాదు, అదే వేస్తావు నాకు తెలుసు. అదే వేస్తావు, ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెడతావు హాయ్ ఫ్రెండ్స్ అని, నాకు తెలుసు. అబ్బా అలా ఎలా తెలిసింది? అలా తెలిసిపోతాయి అంతే. ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నప్పుడు ఐస్కందం లాగినట్టు ఇలా లాగుతుంది చూసా, అట్లా మీద కొత్త వెళ్ళిపోతున్నాడు తెలుతులే. వెళ్తలా నా ఐస్కంతం నిన్ను తోసేస్తుంది, నా ఐస్కంతం అలా తోసేస్తుంది నిన్ను. పోనా రమ్మన్నావు మళ్ళీ పొమ్మంటున్నావు, అంతేలే ఆడోళ్ళు రమ్మంటారు పొమ్మంటారు. ఏమొద్దు, నేను ఇంకేం చేయలా, ఇంకా ముద్దులు కూడా పెట్టుకోవాలా, ముద్దు కూడా పెట్టాల నేను వద్దు అంటున్నావు తెలుసా. చెయ్యేది బాగుంది. టాటో ఏంది? నా పేరు వేయించుకున్నావు ఏంది? నీ పేరు నాని? నీ పేరు నన్ను నాని కూడా అంటారు. మొహం పగిలిపోద్ది. అయితే కాదు, నాని కాదు. అది పేరు నానియేగా. ఏ నా పేరు ఎందుకు వేయించుకున్నావు చెప్పు. నేను ఇష్టం లేనప్పుడు నా పేరు ఎందుకు వేయించుకున్నావు? కాదు, అబద్ధాలు చెప్తున్నాడు. అదిగో నాని, నా పేరే అది నాని. నీ పేరు కృష్ణ. కృష్ణ లేదు, ఒక్కొక్క ఊర్లో ఒక్క పేరు ఉంటది నాకు. ఏమో నాకు తెలిసింది కృష్ణ అని ఒక్కటే తెలుసు. లేదు నాని, అదిగో నేనే. చూడు అదిగో ఈ టాటో, ఇగో ఇక్కడ నా ఫోటో కూడా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి. బా నాదే టాటో. టాటో నాదే అది. ఇప్పుడు ఎంత సబ్బుతో కడుక్కోవాలి చెయ్యి ఇప్పుడు వెళ్ళి. సబ్బు అంట అలాగే అంటది, ఏం చేయదు ఎందుకంటే నేను ఇష్టం తనకి కదా. ఏ స్టైల్ మొత్తం భలే ఉంటుంది అప్ప. కానీ కొత్తిమీర కట్ అయిపోయింది. నేను మొన్న ఇంత ఉండేది కదా నీది. జుట్టు కట్ చేసా. ఎందుకు? ఇష్టం. కింద దాకా ఉంటేనే బాగుంటది. ఏంటి కింద దాకా ఉండేది? అదే అదే అంటే అదే ఇంకా అదే అంటే అదే ఏంటది? జుట్టు. జుట్టా? ఎందుకు? ఏదో ఒకటి ఉండాలి కదా. నీకు అన్నీ ఉన్నాయా? లేవు. దిగున్నాయి అన్ని. నాకైతే ఏవో కనపడుతున్నాయి నాకు కంటికి. నీకేం లేవు? నాకు కనపడుతున్నాయి రెండు. ఏం కనపడుతున్నాయి? టమాటా. ఉట్టి మీద కూడు ఊరించినట్టు ఊరించకే ముద్దు గుమ్మ. ఏంట్రా నువ్వు నీ డైలాగులు?